హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో మనం గురు ప్రార్థన చేసుకొని ఈ రోజు వీడియో మొదలు పెడదాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. పంచరత్నాలు చెప్తున్నాం, ప్రతిసారి కూడా పంచరత్నాలు చెప్తున్నాం. మీరు వాడుతున్న మొబైల్ నంబర్ బాగుండాలి, మీ బిజినెస్ కి రిలేషన్. తర్వాత మీ లక్కీ బ్యాంక్ అకౌంట్, మీరు కష్టపడ్డంతా బ్యాంక్ లో పెడితే సేవింగ్ ఉండాలి కదా. అసలు 10 లక్షలు అయితే నెలకే ఐసు ముక్కలా గరిపోతుంటాయి, అసలు సేవింగే ఉండదు. లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండదు. వెహికల్ ద్వారా ఎంతో ఇబ్బంది జరుగుతుంటుంది. నేను ఆ వెహికల్ లో వెళ్తుంటే అప్పులు పోయినట్టే, యాక్సిడెంట్ జరగడము, ప్రాణాలు పోవడం. ఆ వెహికల్ నెంబర్ సరిగా ఉండదు. మ్యారేజ్ డేట్ చాలా కీలకం. మీ మ్యారేజ్ డేట్ బాగలేనప్పుడు మనకి ఏమి లాభాలు జరగవు. అసలు ఇటు ఎడతారా అటు. ఇవన్నీ ఫాలో చేసుకుంటే, అందుకోసం మీకు చెప్తుంది, ప్రపంచవ్యాప్తంగా బిలియన్స్ కానీ గొప్ప గొప్ప వ్యక్తులయ్యి వాళ్ళ యొక్క పేరు బాగుంటుంది, వాళ్ళ మ్యారేజ్ డేట్లు బాగుంటాయి. అందుకోసం అన్ని బాగుంటాయి కాబట్టి వాళ్ళు ప్రపంచంలోనే మొత్తం 98% డబ్బు అంతా వాళ్ళు సంపాదిస్తుంటారు. వాళ్ళు ఏం న్యూమరాలజీ దగ్గర పోరు. జీవితంలో వాళ్ళకి అన్ని కలిసి వస్తాయి. మనం ఈ వీడియోలు చూసినా కానీ ఏముందిలే మన జీవితం ఎట్లుంటుంది అని అనుకుంటున్నాం. నేను గత 10 సంవత్సరాల క్రితం యోగా గురువుగా చాలా యోగా క్యాంపులు చేసి అందరికి హెల్ప్ చేసిన నా జీవితంలో ఎదుగుదల లేదు, పొదుగుదల లేదు. ఎప్పుడు నేను కూడా ఇలా చూసేది పంచాంగాలు, ఈ ఉగాది పంచాంగం, అయ్యో నాది ఇలా ఉంది, నాదే. నేను మీలాగానే, నేనేం పెద్ద ఆకాశం చూడిపల్లే. సో నేనేం చేశాను 10 సంవత్సరాల క్రితం, నా పేరులో ఏముంది, మొబైల్ నంబర్లో ఏముంది, వెహికల్ నెంబర్లో ఏముంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, మ్యారేజ్ అన్ని సరి చేసుకున్నా. ఇక్కడ కూడా సరి చేసిన మైండ్ సెట్, ఇవన్నీ సరి చేసి ఇది చేయకపోతే ఇంకేం లేదు. ప్రతిరోజు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళా. ప్రతి సంవత్సరం ఇలా ఉగాది పంచాంగాలు వస్తాయి, కానీ అలా వింటాము, ఇలా వదిలేస్తాం. జీవితంలో మార్పే రాదు. ఎందుకంటే 12 రాశులు 800 కోట్ల మంది డివైడ్ చేసుకో, అది ఎవరికి సరిపోతుంది? అది ఒక జస్ట్ ఎగ్జాంపులే. అలా ఉందని జీవితం అలానే ఉండదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు 2 ఉంది ఆదాయం, 2 రూపాయలే ఉంది. మరి 3 కోట్ల ప్రాపర్టీలు ఎలా రిజిస్ట్రేషన్ అయిపోయాయి? కాదు కదా. అది నాకు ప్రత్యేకంగా నాకేం చెప్పట్లేదు కదా. నువ్వు వాడుతున్న ప్రత్యేకమైన మొబైల్ నంబర్ నీదే, అది ఇంకోళ్ళకు ఉండదు. ఆ నంబర్ నీ పేరు నీదే, నీ సిగ్నేచర్ నీదే, నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నీదే, నీ మ్యారేజ్ డేట్ నీదే. అందుకో నీ కోసం నువ్వు చెక్ చేయించుకోవాలి. బీపీ వచ్చేది నీకే కదా, షుగర్ వచ్చేది నీకే కదా. ఇది కామన్ గా చెప్పేది. అందుకోసమే నేను దీన్ని ఏమి ఇక్కడ విమర్శ, ఇది కామన్ గా మనకు ఒక పాజిటివ్ ఎంకరేజ్మెంట్ గా ఇప్పటికైనా బాగుంటుంది అని తప్ప, ఇదే నీ జీవితం కాదు. ఇది ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నారు. అందుకోసం తులారాశి వాళ్ళు ప్రతిసారి విన్నా కానీ డెవలప్మెంట్ లేదని కామెంట్ రాస్తారు. చెప్పే వాళ్ళ తప్పు లేదు, వినే వాళ్ళ తప్పు లేదు. కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. మన లైఫ్ మన చేతిలో ఉంది, మన మైండ్ సెట్లో ఉంది, మన ఆలోచనలో ఉంది. మన ఆలోచనలు మారినప్పుడే మన జీవితం మారుతుంది తప్ప ఇట్లా ఎన్ని రాశి ఫలాలు విన్నా మీ జీవితంలో మార్పు రాదు. నేను ఫైనల్ గా చెప్పేది ఓకేనా. మనం దాంట్లో ఉన్న పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ని మనం పట్టుకొని ఉండకుండా మనం ప్రయత్నం చేద్దాం. కృషియే దైవం, ధనం మూలం ఇదం జగత్, డబ్బుకు లోహం దాసోహం. డబ్బు లేదంటే మీ భార్య కూడా రెస్పెక్ట్ ఇవ్వదు, మీ పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వరు. అందుకోసమే యాక్టివ్గా సూర్యోదయం ఆ సూర్యుడు ఉదయించక ముందే మీరు లేచి మీ ప్రణాళికను రోజు యాక్టివిటీ చేసుకోండి. ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్, ఏం చేయాలి, రేపు ఏం చేయాలని విజువలైజేషన్ ఉండాలి మీకు అందరికి కూడా. థ్యాంక్ యూ. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరమైన మీ జీవితంలో చాలా మార్పులు వచ్చి మీరు అపర కుబేర్లు కావాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ.